హలో అండి అందరికీ మన ఛానల్కి తిరిగి స్వాగతం. సండే లేదా మండే రోజు తినండి గుడ్డు. సో అందరికీ అర్థమైపోయింది కదా ఇవాళ మనం దేంతో రెసిపీ చేస్తున్నామో అదే ఎగ్ పులుసు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎంత త్వరగా కర్రీ అయిపోతుంది, ఎంత త్వరగా పనులు అయిపోతాయి అని చూసుకుంటాం కదా. సో అందుకనే ఈ ఎగ్ బాయిలర్ మిషన్ తీసుకున్నాం మేము. ఎగ్స్ త్వరగా బాయిల్ అవ్వడానికి ఏం లేదంటే చాలా సింపులే. దానికి తగినంత వాటర్ పోసుకొని ఎగ్స్ పెట్టేసుకొని ప్లగ్ పెట్టేసుకుంటే 7 to 9 minutes లోపు ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. ఈ ఎగ్ పుల్స్కి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, అంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాస్, చింతపండు కొంచెం నానబెట్టుకుని రెడీగా పెట్టుకో. ఈలోపు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఏంటి ప్యాకెట్స్ అనుకుంటున్నారా? ఇవి పుదీనా అండ్ కొత్తిమీర కట్టలు. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. వీటి రేట్లు చెప్తాను. పుదీనా వచ్చేసి $1 అంటే 82 రూపీస్ ఒక కట్ట వచ్చేసి. కొత్తిమీర ఒక కట్ట వచ్చేసి 60 to 70 cents ఉంటాయి. ఎగ్స్ బాయిల్ అయిపోయి కూల్ వాటర్ లో పెట్టేసుకొని కూల్ చేసుకుంటున్నాను. తర్వాత ఎగ్స్ పీల్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి మసాలాని. ఇప్పుడు ఎగ్స్ ని పెంకులు తీసేసి ఇలా ఆయిల్లో వేసుకొని లైట్ గా ఫ్రై చేయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు. ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే మళ్ళీ పగిలిపోతాయి. సో కేర్ఫుల్ గా ఇలా స్టిర్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మాడగొట్టకండి. చూడండి ఇలా లైట్ గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత సింపుల్ మసాలాలు ఏం లేదండి, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత మీకు తగిన కారానికి తగినట్టు పచ్చిమిర్చి స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎలాగో ఫ్రై అయిన తర్వాత తక్కువగానే కనిపిస్తాయి కదా, అదే మ్యాజిక్. మేమైతే 2 పెద్ద సైజ్ ఆనియన్స్ వేసుకున్నాము. అమెరికాలో ఆనియన్ సైజ్ పెద్దగానే ఉంటాయి, సో 2 సరిపోతుంది. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కరివేపాకు మంచిగా కలుపుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు, మగ్గే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో వేసుకోండి. టమాటో ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అండ్ మా దగ్గర కర్రీ మసాలా పౌడర్ ఉంది, అది కూడా కొంచెం వేసుకొని లైట్ గా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మసాలాలన్నీ కలిసేలాగా. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మసాలాలన్నీ మాడకుండా బాగా వస్తుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2 to 5 minutes వరకు చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని ట్వీస్ట్ చేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకుని చింతపండు రసాన్ని అందులో వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, పులుపు వచ్చేస్తుంది. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. మీరు కూడా నాలాగే వీక్లీ 2 times ఎగ్స్ తినే వాళ్ళు కామెంట్ చేసేయండి. బటర్ నాన్లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా, దేనిలోకైనా కానీ కర్రీ అదిరిపోద్ది టేస్ట్. సో ఒకసారి మూత తీసుకొని లైట్ గా వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేయండి, ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు. ఒకవైపు ఇది కుక్ అవుతా ఉంటుంది, ఇంకోవైపు మేము బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికి కాంబినేషన్ గా చింతపండు పులుసు వేసాం కాబట్టి టేస్ట్ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లంని యాడ్ చేసుకోండి. బెల్లం వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసుకొని ఆయిల్ పైకి ఫ్లోట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి వేసుకొని నిదానంగా ఇలా స్టిర్ చేసుకుంటూ కలుపుకోండి. గెంటె పెట్టి బరాబరా తిప్పామనుకోండి ఎగ్స్ చాలా డెలికేట్ కదా, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా మధ్య మధ్యలో స్టిర్ చేసుకుంటూ కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోండి 5 to 10 minutes వరకు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వీటికి ఇలా స్నానం చేయించాలి. అదేనండి చిన్నపిల్లలకు స్నానం చేస్తారు కదా సాఫ్ట్ గా, అలా కింద గ్రేవీ తీసుకొని పైన కొంచెం కొంచెం వేస్తూ ఉంటే ఎగ్స్ లో కూడా బాగా పడుతుంది గ్రేవీ అనేది. ఇంకా ఈజీగా అవ్వాలనుకుంటే గ్రేవీ కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెం పైన యాడ్ చేయండి. సో ఇంకా మన యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది విత్ కాంబినేషన్ ఆఫ్ బగారా రైస్. చూడండి ఎంత యమ్మీగా ఉంది కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బగారా రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగుంది. ఆగండి అదొక్కటే కాదు ఇంకా ఉంది అని చెప్పి మా ఆయన దానికి కాంబినేషన్ గా పెట్టేసి రెడీ అయిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా.